రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చెయ్యము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తుంది. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. నిన్న చెప్తుండే ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు రైతు బంద్ అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడొచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా?